రానున్న ఎన్నికల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి కనిలోని పలు కాలనీలలో ఆయన తన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి హాస్య హాత్ జోడో పాదయాత్ర నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్క నాయకులు ఈరోజు పాల్గొని రోజు ఇప్పటికీ దాదాపుగా 32 డివిజన్ గోదావరి ప్రతి ఇంటికి వెళ్ళి వాడ తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ఇంట్లో కూర్చొని మాట్లాడి చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో సమస్యలు చేసుకొని గత ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్న సమస్యలు, ధరలు, అనేక సమస్యలపై చర్చించి మేము నిరంతరం ఓడిపోతున్నా కూడా మీరు మీ పక్షాన మేము నమ్ముకొని పోరాటం చేస్తున్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరాలని దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్తూ ప్రశ్నించే గొంతుగా ఎవరైనా సరే ఈ రాష్ట్రం ఈరోజు కేంద్రంలో కూడా కనివిని ఎప్పుడు లేని రీతిలో ఎమర్జెన్సీ బ్రిటిష్ పాలన చూపించే విధంగా బహిష్కరణలకు అరెస్టులకు దారి చేస్తున్నటువంటి వ్యవస్థను మరి తిప్పికొట్టాలి. దానికి మేము చేస్తున్న పోరాటానికి సహకరించండి. అదే మాదిరిగా 4 సార్లు పోరాటం చేస్తూ నేను ఇక్కడ ఓడిపోతూ వస్తున్నా కూడా ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఎవరిని ఏమనుకుంటా నమ్మకంతో మీతో పాటు ఉన్నా, మీరున్నారనే ధైర్యంతో పోరాటం చేస్తున్నా. మీరు కూడా ఎవరు అధైర్యపడవద్దు. కాంగ్రెస్ కుటుంబం అంతా మీకు భరోసా ఇస్తా ఉంది, మేము ఉన్నామని చెప్తూ అదే మాదిరిగా మీరు కూడా సహకరించండి ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రచార కార్యక్రమంతో పాటు మేము చేసేటువంటి పోరాటాల గురించి చెప్తా ఉన్నాం. దానికి స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే సహకరిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తా ఉన్నాం. వారికి మేము వారికి భరోసాను ఇస్తూ అదే మాదిరిగా ప్రతి ఒక్కరు మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు, జరుగుతున్నటువంటి అవినీతి, జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన గురించి వివరిస్తూ ప్రజలకు తెలిసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఇప్పటికి దాదాపుగా నెలల నుంచి సంవత్సరాల ముందు, దాదాపు 3 సంవత్సరాల ముందు మొదలుపెట్టిన మళ్ళీ హాత్సాజన 3వసారి ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం. ఇది 3వసారి కూడా దాదాపుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పూర్తయింది. ఇంకొక 15% అయితే మొత్తం మళ్ళీ ఒకసారి ఊరంతా ఇదవుతుంది. దాదాపు మరీ నిరంతరం ఈ కార్యక్రమం చర్చిస్తాం. మీతో పాటు కూర్చొని మరో రోజు మాట్లాడుతాం.